చాయ్ అనేది మన దేశంలో కేవలం ఒక గోధుమ రంగు పానీయం మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది మన ఎమోషన్. నిజమే. ఆఫీస్ డీల్స్ కుదర్చాలన్నా, బ్రేకప్ బాధను మర్చిపోవాలన్నా చాయ్ ఉండాల్సిందే కదా. అసలు గల్లీలో పాన్ డబ్బా నుంచి హైకోర్ట్ కారిడార్ల వరకు చాయ్ ఎందుకు అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అనేదే ఈరోజు మన మిషన్. ఖచ్చితంగా. మనం పరిశీలిస్తున్న సమాచారం, డాక్యుమెంట్లు చూస్తుంటే నిజంగా మతిపోతోంది. దీని వెనక ఒక పెద్ద సైన్స్, హిస్టరీ, ఇంకా చట్టపరమైన కోణాలు కూడా ఉన్నాయి. ఓకే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. అంటే చాయ్ అనేది కేవలం కెఫీన్ కోసం తాగే పానీయమా, లేక మన దేశపు అఫీషియల్ సోషల్ లూబ్రికెంటా అని టాపిక్లోకి వెళ్దామా? వెళ్దాం. ఈ విషయాన్ని చరిత్ర కోణం నుండి మొదలుపెడితే అసలు కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటంటే మనం మనది అనుకుని ప్రాణంగా ప్రేమించే ఈ ఛాయి చారిత్రాత్మకంగా చూస్తే అది 100% ఇండియన్ కాదు. వెయిట్, 100% ఇండియన్ కాదా? అంటే మన దేశంలో పుట్టలేదా ఇది? లేదు. అది బ్రిటిష్ వారు మనకిచ్చిన ఒక వలస రాజ్యాల బహుమతి. లేదా వాళ్ల భాషలో చెప్పాలంటే అదొక కార్పొరేట్ ఆయుధం, ఒక వ్యాపార వ్యూహం. వావ్! చాయి ఒక కార్పొరేట్ ఆయుధమా? ఎలా? ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా టీ వ్యాపారం మొత్తం చైనా గుత్తాధిపత్యంలో ఉండేది. చైనా ఏ రేటు చెబితే ఆ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి అన్నమాట. ఓ, అంటే అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చైనా మీద ఆధారపడాల్సి వచ్చేదా? కరెక్ట్. ఈ గుత్తాధిపత్యాన్ని ఎలాగైనా దెబ్బతీయాలి, తమకంటూ ఒక సొంత ఉత్పత్తి కేంద్రం ఉండాలి అని భావించిన బ్రిటిష్ వారు మన అస్సాం అడవులో టీ తోటల్ని పెంచడం ప్రారంభించారు. ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. బ్రిటిష్ వారు తమ వ్యాపారం కోసం అస్సాంలో తోటలు పెంచారు, సరే. కానీ అప్పటివరకు అసలు టీ అంటే ఏంటో తెలియని మన భారతీయులు దీన్ని ఎందుకు తాగడం మొదలుపెట్టారు? అదే ఇక్కడ అసలైన పాయింట్. ఏదో రాత్రికి రాత్రి అందరూ టీ తాగడం మొదలుపెట్టేలేదు. భారతీయులకు టీ తాగే అలవాటు చేయడానికి బ్రిటిష్ వారు చాలా తీవ్రంగా కష్టపడ్డారు. కష్టపడ్డారా? అంటే ఏదైనా మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంటిది చేశారంటారా? అవును. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇండియన్ టీ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్లలో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ ఉచితంగా టీ పంచిపెట్టారు. అబ్బా, ఫ్రీగా పంచిపెట్టారా? అవునవును. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు టీ తాగడానికి ఒక ప్రత్యేకమైన బ్రేక్ సమయాన్ని కూడా ఇచ్చేవారు. వాళ్ల ఉద్దేశమేంటంటే ఈ టీలోని కెఫీన్ వల్ల కార్మికులు అలసిపోకుండా ఇంకా ఎక్కువసేపు పనిచేస్తారని. ఓహో, అంటే ఒక అలవాటును మన జీవన శైలిలోకి చాలా వ్యూహాత్మకంగా బ్రెయిన్ వాష్ చేసినట్లు ఇంజెక్ట్ చేశారన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్ళు ఇంజెక్ట్ చేశారు కానీ దాన్ని మనవాళ్లు గుడ్డిగా ఫాలో అయిపోలేదు. అది ఎలా అంటారు? వాళ్లు పరిచయం చేసిన వేడినీళ్ల బ్లాక్ టీని మనం అలాగే యాక్సెప్ట్ చేసుంటే ఈరోజు ఈ టాపిక్ ఉండేదే కాదు. ఇక్కడే మనవాళ్లు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. కేవలం వేడినీళ్లలో ఆకు వేసి తాగడమేంటి అని దాన్ని పూర్తిగా మార్చేశారు. రైట్, నాకు అర్థమైంది. దానికి పాలు, పంచదార, దట్టించి మన వంటింట్లో దొరికే అల్లం, మసాలాలు అన్నీ వేసి దాన్ని మన నాటు రుచులకి తగ్గట్టుగా మసాలా ఛాయ్లాగా మార్చేశారు. ఎగ్జాక్ట్లీ. ఈ మార్పు చూసి అప్పట్లో బ్రిటిష్ అధికారులకు పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఆ మార్పే ఛాయ్ని ఒక పానీయం స్థాయి నుండి ఒక ఎమోషన్ స్థాయికి తీసుకెళ్ళింది. నిజమే. అయితే మనం కేవలం రుచి కోసమే ఆ మసాలాలు వేశామని అనుకుంటాం కదా, కానీ దీని వెనుక సైన్స్ కూడా ఉంది కదా. ఆ డాక్యుమెంట్స్లో మెదడు రసాయన శాస్త్రం గురించి ఏదో చెప్పారు. అవును. తెలియకుండానే మనం మన మెదడు రసాయన శాస్త్రంతో ఒక అద్భుతమైన ప్రయోగం చేశాం. మనం ఇప్పుడు సైన్స్ కోణంలో చూస్తే టీ ఆకుల్లో ప్రధానంగా 2 కీలకమైన మూలకాలుంటాయి. ఆ రెండేంటి? ఒకటి కెఫీన్, 2 ఎల్-థియానిన్. ఈ రెండూ కలిసి మన బ్రెయిన్లో చేసే మ్యాజిక్ వల్లే ఛాయ్కంత డిమాండ్ వచ్చింది. కెఫీన్ గురించి అందరికీ తెలిసిందే. అది మన నరాలను ఉత్తేజపరుస్తుంది, నిద్రమత్తును వదిలిస్తుంది కదా. మరి ఈ ఎల్-థియానిన్ అనేది ప్రత్యేకంగా ఏం చేస్తుంది? అది ఛాయ్కి ఎలా భిన్నమైన కిక్కిస్తోంది? మంచి ప్రశ్న. కాఫీ తాగినప్పుడు మనకు సడన్గా ఎనర్జీ వస్తుంది. కానీ కొద్దిసేపటికే ఒక రకమైన ఆందోళన, గుండెదడ లేదా జిట్టరీ ఫీలింగ్ వస్తుంది కదా. దానికి కారణం అందులో కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండటం. అవును అవును, కాఫీ ఎక్కువ తాగితే కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది. కానీ ఛాయ్ విషయానికొస్తే ఈ ఎల్-థియానిన్ అనే అమైనో యాసిడ్ ఆ కెఫీన్ ఎఫెక్ట్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఎల్-థియానిన్ మన మెదడును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఓ, అంటే ఒకటి ఎనర్జీ ఇస్తే ఇంకోటి ప్రశాంతతను ఇస్తుందన్నమాట. కరెక్ట్.
ఈ రెండు మూలకాల కలవడం వల్ల మనకొక అలర్ట్ బట్ రిలాక్స్డ్ స్టేట్ వస్తుంది. అంటే చురుకుగా ఉంటూనే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండే ఒక ప్రత్యేకమైన స్టేట్కి మన బ్రెయిన్ చేరుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే నాకో విషయం అర్థమవుతోంది. మన బ్రెయిన్ని ఒక కారు అనుకుంటే, కారు వేగంగా వెళ్లడానికి యాక్సిలరేటర్ ఎంత అవసరమో, ఆ వేగాన్ని అదుపు చేస్తూ సరైన దారిలో పెట్టడానికి స్టీరింగ్ కూడా అంతే అవసరం. కరెక్ట్గా పట్టుకున్నారు. అంటే ఇక్కడ కెఫీన్ అనేది బ్రెయిన్కి యాక్సిలరేటర్ లాగా పనిచేస్తే, థియానిన్ అనేది స్టీరింగ్ వీల్ లాగా పనిచేస్తుంది. ఈ రెండూ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే డ్రైవింగ్ స్మూత్గా ఉంటుంది. పోలిక చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానికి తోడు మనం ఇందాక మాట్లాడుకున్న ఇండియన్ ట్విస్ట్ ఉంది కదా, అల్లం, మసాలా, పంచదార వేసి పాలను మరిగించడం. అవును, ఆ స్మెల్ వస్తుంటేనే మనసుకేదో హాయిగా ఉంటుంది. ఆ వేడి వేడి చాయ్ని మొదటి సిప్ చేయగానే మన నాలుక మీదున్న రుచి మొగ్గలు మెదడుకొక సిగ్నల్ పంపుదాయి. వెంటనే మన బ్రెయిన్లో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. డోపమైన్ అంటే మన రివార్డ్ అండ్ ప్లెజర్ హార్మోన్. ఒక పని చేసినప్పుడు మనకు దక్కే ఆనందానికి కారణం ఇదే కదా? అవును. అందుకే చాలా టెన్షన్లో ఉన్నప్పుడు ఒక కప్పు ఛాయ్ తాగగానే మనకు తెలియకుండానే ఒక చిన్నపాటి సంతోషం కలుగుతుంది. బ్రెయిన్ కది ఒక లీగల్ డ్రగ్ లాగా పనిచేస్తోంది. అబ్బా, సైంటిఫిక్గా చూస్తే ఎంత లాజిక్ ఉందో కదా. సరే, ఇక్కడ లీగల్ అనే పదం వాడారు కాబట్టి దీన్ని సోషియో లీగల్ యాంగిల్లోకి తీసుకెళ్దాం. చట్టపరంగా ఛాయ్ని ఎలా చూస్తారు? చట్టపరంగా చూస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్లోని సెక్షన్ 2F ప్రకారం టీ అనేది కేవలం ఒక ఆహారం, ఒక ఫుడ్ ఐటం. ఆహారమా? కానీ మన సామాజిక వ్యవస్థలో అది కేవలం ఒక ఫుడ్ ఐటం స్థాయిని ఎప్పుడో దాటేసింది. ఉదాహరణకు, ఎవరైనా ప్రభుత్వ ఆఫీసుల్లో చాయ్ పానీ ఖర్చులు అడుగుతున్నారంటే దాని అర్థం వాళ్లకు టీ తాగాలని కాదు కదా. అవును, ఒక పని జరగటానికి ఉపయోగించే సోషల్ కరెన్సీగా ఈ పదం మారిపోయింది. వ్యవస్థాగతంగా ఛాయ్ అనే పదానికున్న బలం అలాంటిది. అయితే దీన్ని కేవలం నెగెటివ్ కోణంలోనే చూడలేం కదా. ఖచ్చితంగా లేదు. ఒక సాధారణ మనిషి రోజువారీ జీవితంలో ఛాయ్ అనేది ఒక కవచం లాంటిది. మనం పరిశీలిస్తున్న డాక్యుమెంట్లలో రమేష్ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి కథ ఉంది. హైదరాబాద్ ఇరానీ కెఫే కథను. అవును, హైదరాబాద్ లాంటి నగరంలో ఉరుకుల పరుగుల జీవితం. ఆఫీసులో టార్గెట్స్, మేనేజర్తో వాదనలు, విపరీతమైన ఒత్తిడి. ఆ సమయంలో అతను కోపంతో ఏదో ఒక అనర్థం చేసుకోడు. సైలెంట్గా కిందున్న ఇరానీ కెఫేకి వెళ్ళి, భయ్యా ఎక్ పవనా దేనా అని అడుగుతాడు. కరెక్ట్. ఆ 10 నిమిషాలు అతను బయట ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఆ 10 నిమిషాల బ్రేక్ గురించి చదువుతుంటే నాకనిపించిందేంటంటే, ఆ ఇరానీ కెఫేలోని గ్లాసుల శబ్దం, ఆ పొగ, ఆ వేడి ఛాయ్ అన్నీ అతనికి ఒక ఎస్కేప్ మెకానిజం లాగా పనిచేస్తున్నాయి. నిజమే, ఆఫీస్లో అతను ఒక చిన్న ఎంప్లాయీ అయి ఉండొచ్చు, కానీ ఆ ఛాయ్ బండి దగ్గర అతను కేవలం ఒక కస్టమర్. అక్కడ ఎలాంటి కార్పొరేట్ హైరార్కీ ఉండదు. అంటే అది అతనికి దొరికే ప్రాథమిక శాంతి హక్కులాంటిది అని ఆ కథ చెబుతోంది కదా. దీన్ని న్యాయపరమైన భాషలో చెప్పాలంటే రైట్ టు డిగ్నిటీ అంటారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా ప్రస్తావించింది. వెయిట్, సుప్రీంకోర్టు ఛాయ్ గురించి ప్రస్తావించిందా? అవును, భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కంటే కేవలం ప్రాణాలతో ఉండడం కాదు, గౌరవంగా బతకడం అని కోర్టు చెప్పింది. ఓకే, కానీ దీనికి ఛాయ్కి లింకేంటి? కోర్టు దృష్టిలో ఆ గౌరవమంటే 5 స్టార్ హోటల్స్లో భోజనం చేయడం కాదు. ఒక సామాన్యుడు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక 10 రూపాయల కటింగ్ చాయ్ తాగుతూ తన కష్టాలను ఎవరితో అయినా పంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం, అదే నిజమైన డిగ్నిటీ అని చెప్పింది. కొంచెం ఆగండి, ఇక్కడ మనం ఒక చిన్న బౌండరీని క్రాస్ చేస్తున్నామేమో అనిపిస్తోంది. 10 రూపాయలు పెట్టి కొనుక్కునే ఒక పానీయాన్ని తీసుకువెళ్ళి ఏకంగా ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కులు అంటూ ఇంత పెద్ద పెద్ద పదాలతో పోల్చడం మరీ అతిశయోక్తిగా లేదా? పైలవాసనగా చూస్తే అలాగే అనిపిస్తుంది, నేను ఒప్పుకుంటాను. కాని కోర్టు చెప్పిన ఆంతర్యం వేరు. మనిషి గౌరవం అనేది అతను ఎంచుకునే చిన్న చిన్న స్వేచ్ఛల్లోనే ఉంటుంది అనేది వాళ్ల ఉద్దేశం. అంటే రోజువారీ జీవితంలో దొరికే చిన్న బ్రేక్ గురించి అంటారా? అవును, రోజంతా వేరెవరో చెప్పిన పనులు చేసే ఒక ఉద్యోగికి లేదా కార్మికుడికి ఆ 10 నిమిషాలు మాత్రం తనకు కావలసిన ఛాయ్ని తనకిష్టమైన రీతిలో తాగుతూ తనకు నచ్చిన వాళ్లతో మాట్లాడే స్వేచ్ఛ దొరుకుతుంది. ఓ, ఆ చిన్న అటానమీ, ఆ స్వయం ప్రతిపత్తినే కోర్టు డిగ్నిటీగా పరిగణించిందన్నమాట. కరెక్ట్. ఇంకో కోణంలో చూస్తే
ఆ చాయ్ బండి దగ్గర ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ నిలబడతాడు, అదే బండి దగ్గర రోడ్డు మీద పనులు చేసే ఒక కూలీ కూడా నిలబడతాడు. ఇద్దరూ ఒకే ప్లాస్టిక్ కప్పులో లేదా ఒకే గాజు గ్లాసులో ఛాయ్ తాగుతారు. అవును కదా. ఆ 10 నిమిషాల పాటు సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాలన్నీ మాయమైపోతాయి. ఛాయ్ బండి సృష్టించేంతటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బహుశా ఇంకెక్కడం ఉండదు. ఎగ్జాక్ట్లీ. సమాజంలోని వ్యత్యాసాలను ఆ 10 నిమిషాలు మాయం చేసే శక్తి దానికుంది. అందుకేనేమో ఎవరైనా ఇంటికి రాగానే మంచినీళ్ల తర్వాత మనమడిగేది ఛాయ్ తాగుతారా అని. అదొక సామాజిక మర్యాద. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగినా దాన్ని సెటిల్ చేయడానికి ఛాయ్ కావాలి. పెళ్లి చూపుల్లో ముందొచ్చేది ఛాయ్. అవును. ఒక రకంగా చెప్పాలంటే ఛాయ్ తాగడానికి పిలవడమనేది కేవలం దప్పిక తీర్చుకోడానికి కాదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరే ఒక అన్రిటన్ అగ్రిమెంట్. దాన్ని మనం ఓరల్ కాంట్రాక్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని కూడా అనొచ్చు. ఓరల్ కాంట్రాక్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ భలే పదం వాడారు. ఇద్దరు మనుషులు కలిసి ఒక కప్పు ఛాయ్ తాగుతున్నారంటే వారి మధ్య ఒక బంధం ఏర్పడినట్లే కదా. అవును. ఒక రాజకీయ నాయకుడు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు సామాన్యుల ఇంట్లో ఛాయ్ తాగడం వెనుక ఉన్న సైకాలజీ కూడా ఇదే. నేను మీలో ఒక్కడిని అని చెప్పడానికి వాడే అతి పెద్ద ఆయుధమది. వావ్! అంటే బ్రిటిష్ వారు దీన్ని ఒక ఆర్థిక ఆయుధంగా వాడితే, భారతీయులు దీన్ని ఒక సామాజిక ఆయుధంగా, బంధాలను కలిపే సాధనంగా మార్చుకున్నారన్నమాట. కరెక్ట్గా చెప్పారు. మనం కల్చరల్ లెవెల్లో ఆడాము. బాగానే ఉంది. హిస్టరీ, సైన్స్, లా, సోషియాలజీ అన్నీ కనెక్ట్ అయ్యాయి. చాయ్ గొప్పతనం అంతా విన్నాక ఇప్పుడే వెళ్ళి ఒక కప్పు తాగాలి అనిపిస్తోంది. కానీ వాస్తవానికి వద్దాం. ఇదొక వ్యసనం కదా. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. రోజుకి 4-5 కప్పులు తాగుతూ పోతే ఆ డోపమైన్ కిక్ కోసం బ్రెయిన్ ఎదురుచూస్తూనే ఉంటుంది. దీనివల్ల మన ఆరోగ్యం, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది కదా. ఈ ఎమోషన్ను బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే మనమేం చెయ్యాలి? ఇది చాలా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం. మన దైనందిన జీవితంలో ఛాయ్ను తీసివేయలేం కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. దీంట్లో మనం చర్చించాల్సిన మొదటి అతిపెద్ద తప్పు ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా లేదా ఖాళీ కడుపుతో బెడ్ టీ తాగడం. అబ్బా, ఈ బెడ్ టీ అలవాటు మన దేశంలో చాలా ఎక్కువ కదా. అవును. రాత్రి మొత్తం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అందులో సహజంగానే యాసిడ్స్ తయారవుతాయి. దానికి తోడు ఉదయాన్నే ఈ వేడివేడి టీ పడగానే టీ ఆకుల్లో ఉండే టానిన్స్ కడుపులోని సున్నితమైన లైనింగ్ను దెబ్బతీస్తాయి. ఓ, దీనివల్లేనా చాలా మందికి ఎసిడిటీ, అల్సర్స్ వస్తుంటాయి. కరెక్ట్. అందుకే లేవగానే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగి ఒక అరగంట గ్యాప్ ఇచ్చి అప్పుడు ఛాయ్ తాగడం ఒక ఆరోగ్యకరమైన పద్ధతే. ఈ బెడ్ టీ అలవాటును వదిలించుకోవడం చాలా మందికి కష్టమే. కానీ ఆ టానిన్స్ చేసే డ్యామేజ్ గురించి విన్నాక మార్చుకోక తప్పదు. ఇక రెండో పెద్ద శత్రువు పంచదార అనుకుంటా. ఖచ్చితంగా. ఛాయ్ అంటేనే విపరీతమైన తీపి ఉండేలా చూసుకుంటారు. ఆ పంచదార వల్ల వచ్చే షుగర్ క్రాష్, బరువు పెరగడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బెల్లం ఛాయ్ లేదా తక్కువ షుగర్తో తాగడం అనేది ట్రెండ్ అవుతోంది. అవును, పంచదారను తగ్గించడమనేది ఛాయ్ని ఆరోగ్యంగా మార్చుకోవడంలో మొదటి అడుగు. అయితే దీన్నింకో అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా వాడుకోవచ్చో కూడా మీరు చెప్తే బావుంటుంది. తప్పకుండా. ఈ డోపమైన్ సైకిల్ను, ఈ వ్యసనాన్ని మనం ఒక ప్రొడక్టివిటీ టూల్గా, అంటే మన పనులు వేగంగా పూర్తి చేసుకోవడానికి ఒక సాధనంగా మలుచుకోవచ్చు. ప్రొడక్టివిటీ టూల్గానా? అదెలా? మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఛాయ్ తాగితే బ్రెయిన్కి రివార్డ్ ఫీలింగ్ వస్తుంది కదా, దాన్ని మన పనులకు ముడిపెట్టాలి. అంటే ఆఫీసులో ఒక విసుగు తెప్పించే ఎక్సెల్ షీట్ పూర్తి చేయడమో లేదా స్టూడెంట్స్ అయితే ఒక కష్టమైన చాప్టర్ చదవడమో ఉందనుకోండి, ఆ పని పూర్తి చేయడానికి మనం మన బ్రెయిన్తో ఒక డీల్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్. ఈ ఫైల్ మొత్తం కంప్లీట్ చేస్తేనే వెళ్ళి ఆ ఇరానీ ఛాయ్ తాగుతాను అని ఒక కండిషన్ పెట్టుకుంటే ఆ కిక్ కోసం బ్రెయిన్ ఫోకస్ మొత్తం ఆ పనిమీద పెడుతుంది. అబ్బా, భలే హ్యాక్ ఇది. పని త్వరగా పూర్తవుతుంది, అలాగే మనం కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి ఆ ఛాయ్ రుచి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. అవును, ఏ వ్యసనాన్నైనా మనం అదుపులో పెట్టుకుని వాడుకుంటే అదొక ఆయుధమవుతుంది. వ్యసనం మనల్ని అదుపు చేస్తే అది అనర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు. ఛాయ్ని ఒక బహుమతిలా చూసినప్పుడు దానిమీద మనకు నియంత్రణ ఉంటుంది. ఈరోజు మనం విశ్లేషించిన ఇన్ని కోణాలను బట్టి చూస్తే ఛాయ్ అనేది కేవలం కొన్ని ఆకులు, పాలు, నీళ్ల మిశ్రమం మాత్రమే కాదు అని స్పష్టమవుతోంది. అవును, అది మన చరిత్రను మార్చిన ఒక సరుకు, మన మెదడును ప్రశాంతంగా ఉంచే ఒక రసాయన మిశ్రమం, టెన్షన్లను మరిపించే స్ట్రెస్ బస్టర్. అంతేకాకుండా
దేశంలో కుల, మత, ఆర్థిక అంతరాలను చెరిపేసి అందర్నీ ఒకే బల్లపై కూర్చోబెట్టే ఒక గొప్ప సామాజిక వస్త్రం. రాజకీయాల దగ్గర్నుండి సినిమా కబుర్ల వరకు ఏ టాపిక్ తీసుకున్నా ప్రతి సంభాషణకు ఆ కప్పు ఛాయ్ ఒక మూగ సాక్షిగా నిలబడి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే మన సేకరించిన సమాచారంలో ఒక పవర్ఫుల్ వాక్యం ఉంది. అదిక్కడ ప్రస్తావించడం చాలా అవసరం అనిపిస్తోంది. ఏంటా వాక్యం? హక్కులేని మనిషి, షుగర్ లేని ఛాయ్ రెండూ వేస్టే. వావ్! హక్కులేని మనిషి, షుగర్ లేని ఛాయ్ రెండూ వేస్టే. చాలా లోతైన పోలిక ఇది. అవును, మనిషి బతకడానికి తన హక్కుల పట్ల అవగాహన, ఆ స్వేచ్ఛ ఎంత అవసరమో ఒక సంపూర్ణమైన ఛాయ్కి ఆ తీపి, ఆ కిక్ కూడా అంతే అవసరం. ఆ స్వేచ్ఛ లేనప్పుడు అతను పూర్తి పౌరుడు అనిపించుకోలేడు, ఆ కిక్ లేనప్పుడు అది ఛాయ్ అనిపించుకోదు. కరెక్ట్. ఈ డీప్ డైవ్ సెషన్ తర్వాత రేపు ఉదయం మన శ్రోతలందరూ తాగబోయే ఛాయ్ని ఖచ్చితంగా ఇంకొక కొత్త కోణంలో చూస్తారని అనుకుంటున్నాను. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం ఛాయ్ బండి దగ్గర దొరికే సామాజిక సమానత్వం గురించి, ఇద్దరు మనుషులు కలుసుకుని మాట్లాడుకునే ఓరల్ కాంట్రాక్ట్ గురించి గొప్పగా మాట్లాడుకున్నాం. కానీ ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. మనం వర్చువల్ రియాలిటీ, డిజిటల్ మీటింగ్స్, వర్క్ ఫ్రం హోమ్ అంటూ స్క్రీన్ల ముందు బందీలవుతున్నాం. నిజమే, డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ గడుపుతున్నాం. అదే నా పాయింట్. భవిష్యత్తులో మన పనులన్నీ పూర్తిగా డిజిటల్ ప్రపంచంలోకి మారిపోయినప్పుడు ఈ రోడ్డు పక్కన బండి దగ్గర నిలబడి ఒకే గ్లాసు కటింగ్ ఛాయ్ని పంచుకుంటూ మన కష్టసుఖాలు మాట్లాడుకునే ఈ గొప్ప భౌతిక సామాజిక బంధం కనుమరుగైపోతుందా? ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్న. స్క్రీన్ల వెనుక దాక్కుకుంటూ ఇమోజీలతో మన భావాలను వ్యక్తపరుస్తున్న మనం ఆ ఛాయ్ బండి దగ్గర మాత్రమే దొరికే ఆ చిన్నపాటి నిజమైన మానవీయ స్పర్శను కోల్పోబోతున్నామా? ఈ ప్రశ్నను మన శ్రోతలు తమకు తాము వేసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.